ఈ కన్నబాబు గారు మాట్లాడిన ఈ అవినీతికి చట్టబద్ధత అనే అంశం మీద మీ అభిప్రాయం చెప్పండి. గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాట్లాడతారు, ఇంత అవినీతి జరిగింది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు అవినీతి జరుగుతుంటే మీరు ఊరు కూర్చొని ఏం ఉండక్కర్లేదు, బయటికి తీయండి, కంప్లైంట్ చేయండి, ఆధారాలు చూపండి, మస్తు కేసులు పెట్టచ్చు. ఏసీబీ అప్రోచ్ కావచ్చు, అవసరమైతే సిబిఐని అప్రోచ్ కావచ్చు, కోర్టులో కేసులు వేయచ్చు. ఎందుకు వదిలిపెడతారు? ఉత్త మాటలు ఎందుకు? ఒకవేళ అవినీతి జరుగుతూ ఉంటే వదిలిపెట్టకండి. ఇప్పుడు 8% తీసుకుంటున్నారు మొబిలైజేషన్ ఫండ్స్ లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 10% ఇస్తున్నారు, 8% తీసుకుంటున్నారు. ఇది చిన్న విషయం అయితే కాదు. దాంట్లో నిగ్గు తేల్చండి, మరి నిగ్గు తేల్చండి. అది ఛాలెంజ్ చేసుకొని ముందుకు రావాలి. కానీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తాము అంటే, గీత దాటరా చూస్తామంటే వాడు గీత వరకు వచ్చి నువ్వు దాటరా చూస్తామంటే అయితేనా పంచాయతీ? మీరు ఇప్పుడు చెప్తున్నారు, మీరు అధికారంలోకి అప్పుడు వస్తారు రాదో ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు బయట పెట్టాలి కదా అవినీతి జరుగుతుంటే. ఎందుకు ఊరుకుంటున్నారు? రాజధాని నిర్మాణంలో మొత్తం అవినీతి జరుగుతుందండి. మీకు కార్యకర్తలు ఉన్నారు, మీకు నెట్వర్క్ ఉంది, మీ ఇంజనీర్లు ఉన్నారు, మీ కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయి మీకు సంబంధించి. అన్ని బయట పెట్టచ్చు. ఒకవేళ ఏం జరుగుతున్నా కూడా అక్కడ ఎందుకు పెట్టకూడదు? అది మాట్లాడండి, పెట్టండి. మాటలు వద్దు, బయటికి వచ్చి చెప్పండి. ఇదిగో ఈ తప్పనిసరిగా సార్ అది చేయండి. చాలా బ్రీఫ్గా. రైట్. మనకి సమయం మించిపోయింది. కిషోర్ గారి క్లోజింగ్ కామెంట్స్తో వైండ్ అప్ చేద్దాం ప్లీజ్. కిషోర్ గారు మ్యూట్లో ఉన్నట్టుంది. అన్మ్యూట్ ప్లీజ్. ఓకే.